అతి దారుణంగా నా తల్లిని అవమానించారు అంటూ లోకేష్ గారు చాలా బాధపడ్డారు. నిజమే, దానికి తగిన ప్రతిఫలం ఆ పార్టీ అనుభవించింది కూడా. కానీ ఒక సమయం, సందర్భం అనేది ఒకటి ఉంటుంది. మనము ఈ రోజున స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ ఒక ఫ్రీ బస్ జర్నీ అనేది ఇచ్చాము. 5 రకాల బస్సులు అన్నారు. సరే, ఒక బస్సులు ఇచ్చినట్టే కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. కానీ ఆ బస్సు ప్రారంభం సందర్భంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వచ్చారు. ఒక బస్సులో వచ్చారు. జనం ఇసుకేస్తే రాలనంతగా అటు ఇటు నిలబడి చేతులు కూడా ఊపుతున్నారు. మేమందరం చూసాము అది. కానీ నా అభ్యంతరం ఏంటంటే, ఈ సభ అనేది మహిళా సాధికారికత లేదంటే స్త్రీ శక్తి దానికోసం అనుకున్నప్పుడు మరి ఇక పాత విషయాల్ని తవ్వుకుంటూ, అంటే నాకు అనిపించింది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలు నిన్ననే అయిపోయినాయి, లేదంటే పోయిన నెలలోనే అయిపోయినాయి. ఘన విజయం సాధించారు. మా పాలనలో ఇక మహిళలపైన వేధింపులు, వారి మీద వెబ్ సిరీస్లో దారుణంగా అవమానించడము, సినిమాల్లో చిత్రీకరించడం, డబుల్ మీనింగ్ డైలాగులు ఇలాంటివి ఉండకూడదు. ఆ పరంగా చట్టం చేయాలని కోరుకుంటున్నాం అన్నారు. చట్టం చేసేది మీరే కదా బాబు. సరే, అలా అన్నారు కదా. మరి ఈ దాంచు అలాయా అదేంటి అద్భుతమైన సాహిత్యము, మన తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే పాట. మరి అవన్నీ ఏంటి, దాంచు అంటే కందిపప్పు దాంచమనే అన్నారు. మరి అలాంటి పాటలు చెయ్యొద్దు ముద్దుల మావయ్య అని మీ మామయ్య గారికి చెప్పగలరా? పిల్లనిచ్చిన మామగారికి కూడా తెలుగు. మరి పక్కనే అన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నదికి పోలేదా స్వామి అని అత్తారింటికి దారేళ్ళతో పురాణాలని అపహాస్యం చేసిన తీరు ఎవరికి గుర్తులేదు. మాకైతే ఎప్పుడు బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈయన నవ్వించాలి అంటే ఇలా పురాణాలని చేయాలా అని. వీళ్ళందరూ సనాతన ధర్మానికి తలకెత్తుకోక ముందే ఆ సినిమా వచ్చింది కదా. అంటే సినిమాల్లో చాలా చేస్తాం, బయట అలా చేయకూడదంటే మరి నా లోకేష్ గారు చెప్పిన సినిమా పరమైన చట్టం ఇప్పుడు వర్తించదా? తీసుకురారా? అంటే చెప్పడానికే నీతులు, ఆచరించడానికి కాదు అనుకోవాలా? నాకైతే అలానే అనిపిస్తుంది. మరి అలానే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అన్నది మరి రోజా గారు మహిళ కాదేమో, విడదల రజనీ గారు కాదేమో, ఇంకొక కృష్ణవేణి గారు మహిళ కాదేమో. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను అనుకుంటుంది మనం ఏం చెప్పినా వింటారు, చప్పట్లు కొట్టే వాళ్ళనే మనం సభలకు పిలుస్తాం కదా అని. ఈ శక్తి పేరుతో మహిళలకి ఫ్రీగా బస్ జర్నీ ఇస్తున్నారు. సరే, ఆర్టీసీ ఎంత కష్టాల్లో ఉంది, అయినా కూడా మేము ఎలా ఇవ్వగలుగుతున్నాము? ఆర్టీసీని అసలు ప్రభుత్వంలో పరం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కదా. సరే, ఆ ప్రస్తావన ఎందుకు. కానీ ఇలా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత నష్టాల్లోకి పాలు చేసినా సరే మేము మహిళలను ఆదుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించుకోండి. మీరు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మిగుల్చుకునే డబ్బులతో ఏదన్నా వ్యాపారం చేసుకోవటము, లేదంటే ఏదైనా ఆర్థిక పరంగా పొదుపు చేయటము చేయండి అని పిలుపు ఇవ్వండి. అంతేగాని ఈ రాజకీయ ప్రసంగాలు ఏంటి? వెంటనే వాడు బయలుదేరుతాడు, మీ జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పుడేమైందంటే అసలు ఇప్పుడేమైందంటే ఏంటి అప్పుడేమయ్యేది? అప్పుడు అలా అవబట్టే కదా ఇలా అయింది అనుకున్నా కూడా మళ్ళీ వెంటనే మన వాళ్ళు కుదురుతారు, అన్న ఓట్లు పడలేదన్నా, ఈవీఎంలు మాయ చేశాయన్నా అని చెప్పేసి. మన నిజమేంటి? ఎవరు చెప్తారు? ఇప్పుడు అలా తేలేది కాదు. కానీ మీరైతే ఏం చేస్తారు? మీరు చేసేదే చేస్తారు, మేము చెప్పే వినవు కదా. అభివృద్ధి నిరోధకులు, ప్రజాకంటకులు, విధ్వంసకులు ఇలాంటి పేర్లతో విసిగిస్తారు. అంతకుమించి ఏం చేస్తారు? నిజం మాట్లాడండి. మీ పాలనలో మీరు నిజంగా రేపొద్దున 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా చాలు. వైఎస్ఆర్సీపీకి చిక్కులే. ఏది నిజంగా ఇస్తే అండర్లైన్ చేసుకోవాలి. కానీ ఇక్కడే నాకు ఉదయం ఒక చోట చూసా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 20 నెలల కాలంలోనే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాము ప్రభుత్వ పరంగా, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని కాస్త నేల మీద ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని. కానీ మనకి ఎన్ని గ్రౌండ్ అయినాయి, మనం ఎన్ని ఫిల్ చేసాము అంటే ఎంతసేపు లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు గట్టి గడిగితే రాబోతున్నాయి అంటారు. వచ్చిన వాటి సంగతి చెప్తారు. ఏవి మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ చేశారు, మరి ఎప్పుడు ఫిల్ చేస్తారు? అడిగితేనేమో కోపం, అడక్కపోతేనేమో అలా వదిలేస్తారు అనుకుంటున్నారు. అంటే మంచి మీడియా మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ సాగుతాయి. అంతమించి ఏం చెప్తాం మనం? అంతమించి చెప్పేదేం లేదు కదా.
ఇది స్త్రీ శక్తి సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని అంశాలు అన్నమాట. అందరికీ నచ్చాలని లేదు, కొందరికి నచ్చాలని లేదు, ఎందరికైనా నచ్చాలని లేదు. మీ అభిప్రాయాలు మీరు షేర్ చేసుకోండి. బాయ్.